హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ వీడియో. మేమైతే ఇప్పుడైతే బయటకు అయితే వెళ్తున్నాం. ఈరోజు సండే బ్లాగ్ అన్నట్టు ఇదైతే. ఇక మేమైతే త్వరగా అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మస్ట్ అయితే మా ఇంటికి వచ్చినాము. మా ఇంటికి పోయేసి మా గ్యాస్ అయిపోయిందని చెప్పినా కదా, ఇంటికైతే వెళ్ళేసరికి మా అమ్మ అయితే బగారు వేసి చికెన్ అయితే ఉండింది. ఆడైతే అన్నం తినేసి చిన్నోనికైతే ఉగ్గు అయితే ఉడకబెట్టేసిన. గ్యాస్ అయితే ఇంకా రాలేదు. ఇక చిన్నోనికి ఉగ్గు ఉడకబెట్టి వాడిని కొంచెం తినబెట్టుకొని మమ్మీ దగ్గర కొద్దిసేపు ఉండి అన్నం తినేసి అయితే మళ్ళీ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మా ఫ్రెండ్ వాళ్ళు అయితే బియ్యం పోసుకుంటారంట, ఒడి బియ్యము. ఇంకా వాళ్ళ ఒకటే ఇన్వైట్ చేసింది రమ్మని, మాకు దగ్గరలోనే ఉంటారు. సరే అని వాళ్ళ అమ్మ కూడా నన్ను పిలిచినుండే. ఇక మేమైతే రెడీ అయ్యి అయితే పిల్లలు రెడీ చేసి మేము రెడీ అయ్యి అయితే బయలుదేరుతున్నాము. ఫుల్ అంటే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. మా అమ్మ వాళ్ళ ఇంటికాని చూస్తుంటేనే వర్షం ఫుల్ స్టార్ట్ అయింది. ఇక తడిచినాము, కొద్దిసేపు ఆడ నిలబడ్డాము, మళ్ళీ వచ్చినాము. వచ్చి అయితే ఫ్రెష్ అప్ అయినాము. మళ్ళీ మేము ఇంట్లో ఉన్నప్పుడేమో వర్షం వస్తలేదు. మేము బయటికి వెళ్ళంగానే మళ్ళీ వర్షం ముసురు ఒకటే ముసురు తగిలింది. అస్సలు చెప్పాలంటే సండే బ్లాగ్ మొత్తం తిరుగుడు అయ్యింది. మొత్తము రెస్ట్ లేదు, ఏం లేదు. మై రోజు డ్యూటీ పోయి రెస్ట్ కూడా ఇవ్వలేదు. పాపం నన్ను అయితే మస్తు తిడుతుండు. ఇక మొత్తం వాన. మేము బయటికి వెళ్తేనేమో వర్షం వస్తుంది, ఇంట్లో ఉంటేనేమో వర్షం వస్తలేదు. ఒక్కటే ముసురు. ఈ వాన ఏదో ఊర్లలో పడుతున్నా పత్తి చెట్లు పంటలు వండి రైతులకు ఏ కష్టం ఉండదు కదా. ఈ సిటీలో ఎందుకు మోరి కాలువలకు తప్ప ఎక్కడ పనికొస్తలేదు. సరేలే, ఇక ఏం చేస్తాం, మనం ఆపేత అయితే బాగానే ఉండు, మనం ఆపలేము కదా వర్షాన్ని. ఇంకా నేనైతే మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయినాము. పిల్లలకైతే ఈ వర్షానికైతే స్నానం చేపియలేదు. ఒకటే ముసురు కదా, అందుకే ఏం చేపియలేదు. వీడికే నిన్నమన్ననే కోలుకుర్రు కదా పిల్లలు. ఇక నేనైతే రెడీ అయిపోయినా ఫైనల్గా. ఇదేనండి నా ఫైనల్ లుక్ అయితే. దగ్గరనే వాళ్ళకి మాకు. ఇక ఒక 2 నిమిషాలలో పోయి ఆడుంటాము. ఇంకా చిన్నగా అయితే బయలుదేరిపోయినాము. ఇక మా పాపకు ఫ్రాక్ అయితే వేస్తే నాకు ఒకటే మంచిగా కుచ్చుకోపోతాయి అంటది. ఏడిపోయినా ఈ తోకలకు. మేమైతే స్టెప్స్ దిగేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. వాళ్ళ ఇంటికి వెళ్ళినాక మేమైతే తిండి తిన్నాం. ఫస్ట్ పోగానే బచ్చాలు పాలకూర అవి ఇవి చేసారు. శ్రావణ మాసం కదా, ఎవరు నాన్ వెజ్ తినరంట. ఇంకొకటి ఏంటంటే సాయంత్రం మధ్యాహ్నమే పోసుకుంటాం రా అన్నది. మళ్ళీ అడిగి పోయినాక 6 గంటల తర్వాత పోసుకోమన్నారు. అడిగి చూస్తే అన్నారు. ఇక మేము ఆడుండేసరికి 4:30 అట్లా అయ్యింది. ఇక మేము ఏం చేస్తామని మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ కొద్దిసేపు ఉండి మళ్ళీ 6:30 అట్లా మళ్ళీ బయలుదేరినాము. ఇక్కడైతే బోనాలు అనుకుంటా, మొత్తం డెకరేషన్ లైట్స్ అన్నీ మస్తు ఉన్నాయి కదా, అందుకే వీడియో తీసిన. ఇక మేము పోయేసరికి బియ్యం కలిపినాము, పసుపు పెట్టుకుని బియ్యం అయితే కలిపేసినాము. కలిపినాక ఇంకా బియ్యం పోసి ఇంకా మాకు కొన్ని పాలు పోసి తాగేసి అయితే ఇంటికైతే వచ్చేసినాము. ఇది మన షార్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్